అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 5 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విజయం ఒక్క రోజులో రావడం జరగదు, కానీ ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగులు చివరికి మహా ఫలితాన్ని అందిస్తాయి. సహనం, శ్రద్ధ, కృషి ఇవే విజయం తెచ్చే మార్గాలు. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 5, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, సూర్యోదయము 6:06, సూర్యాస్త సమయము 6:22, చంద్రోదయము 4:51, చంద్రాస్త సమయము 4:26. ఈ రోజున తిథి త్రయోదశి సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 4:08 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 6 రాత్రి 3:13 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము శ్రవణ సెప్టెంబర్ 4 రాత్రి 11:43 నుంచి సెప్టెంబర్ 5 రాత్రి 11:38 వరకు. తదుపరి ధనిష్ట. ఈ రోజున రాశి మకర రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ మకర రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము శోభన సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 3:21 నుంచి సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి అతిగంట. ఈ రోజున కరణము కౌలవ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి తైతుల సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:13 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము తెల్లవారుజామున 3:31 నుంచి ఉదయం 5:04 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:33 నుంచి ఉదయం 9:22 వరకు. మరలా మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:28 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:42 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:10 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:29 నుంచి 5:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుంచి మధ్యాహ్నం 2:51 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6:57 నుంచి రాత్రి 7:18 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:35 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము హిరణ్యకశిపుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, వామన అవతారంలో విష్ణువు 3 అడుగుల భూమిని ఎవరిని అడిగాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ప్రదోష వ్రతము, ఓనం, ఉపాధ్యాయుల దినోత్సవము, మిలాద్ ఉన్నవి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారం అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, బారసాల చేసుకోవటానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు చేయడానికి మాత్రం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర, మీనరాశులండి. ఈ రాశులకు సెప్టెంబర్ 6 ఉదయం 6:06 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 5వ తారీఖు రాత్రి 11:38 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 5 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాన్ని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.
సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.